Hi everyone, good morning. సో మనం ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక గుడ్ లుకింగ్ టాస్క్లే చూసాం. సో ఆల్మోస్ట్ చేసిన వాళ్ళ వరకు అందరూ పర్ఫెక్ట్గానే బాగానే చేశారు. సో ఇలాగే చేస్తూ ఉండండి. ఇదే ఇంట్రెస్ట్ ఎండింగ్ వరకు ఇదే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇదే డెడికేషన్తో చేయాలన్నమాట. అండ్ చేయని వాళ్ళు కూడా కొద్ది టైం కేటాయించుకొని చేయండి. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసుకొని మనకు సుడో క్లాస్ అండ్ సుడో ఎలిమెంట్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సుడో క్లాసెస్ అండ్ సుడో ఎలిమెంట్స్ ఇవేంటంటే ఒక స్పెషల్ స్టేట్ లాగా వర్క్ అవుతాయి. అంటే మన ఎలిమెంట్స్ మీదే ఇవన్నీ వర్క్ చేయాలి. మన ఎలిమెంట్స్ మీదే వర్క్ చేయాలన్నమాట. దాంట్లో మెయిన్ ఇంపార్టెంటే చెప్తున్నా. ఇంకా దీని తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి. బట్ మెయిన్ రెగ్యులర్గా ఎక్కడైతే యూజ్ చేస్తామో అవి మాత్రమే నేను చెప్తున్నాను. వాటిలో హోవర్, కోలన్ యాక్టివ్, కోలన్ ఫస్ట్ చైల్డ్, కోలన్ లాస్ట్ చైల్డ్, కోలన్ nth చైల్డ్, కోలన్ ఫోకస్ ఇవన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా డబల్ కోలన్ ఫస్ట్ లెటర్, డబుల్ కోలన్ ఫస్ట్ లైన్, డబుల్ కోలన్ సెలక్షన్, డబుల్ కోలన్ ప్లేస్ హోల్డర్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇవి సుడో క్లాసెస్. ఏవైతే సింగిల్ కోలన్ వచ్చిందో వాటిని సుడో క్లాసెస్ అంటాం. ఏవైతే డబుల్ కోలన్ వచ్చాయో వాటిని సుడో ఎలిమెంట్స్ అంటాం. సుడో ఎలిమెంట్స్, సుడో క్లాస్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం వీటిని అనేసి. మీకు బటన్ని ఎలా డిజైన్ చేస్తామని చెప్పానా? బటన్స్ కాన్సెప్ట్లో చెప్పానా? బటన్స్ కాన్సెప్ట్ చెప్పానా మీకు? చెప్పలేదు సార్. బటన్స్ని ఎలా స్టైల్స్ అప్లై చేస్తామంటే చెప్పలేదు సార్. మరి ఇవేంటి ఈజీగా చెప్పేస్తారు. ఈ బటన్స్కి స్టైల్స్ ఎలా అప్లై చేస్తాను నేను చెప్పలేదా? ఈ బటన్స్ కాదా? బటన్స్కి బార్డర్, ప్యాడింగ్స్, షాడోస్ ఇవన్నీ అప్లై చేయడం నేను చెప్పలేదా? మీ క్లాస్ ఇది క్లాస్ 4లో టెక్స్ట్ అండ్ ఫాంట్లోనే చెప్పాను నేను. చూడండి బటన్స్కి ఎలా స్టైల్స్ అప్లై చేస్తాం, యాంకర్ ట్యాగ్ ఎలా బటన్ లాగా కన్వర్ట్ చేస్తాం అనేది. ఇన్ కేసు మీరు మిస్ అయ్యారనుకుంటే క్లాస్ 4లో ఫస్ట్ టాపిక్ రెఫర్ చేయండి. ఎవరు చెప్పలేనిది? రబీనా, రాజు? లేదు సార్, రాజు సార్. రాజు రాజు సార్. ఎందుకు అంత ఈజీగా చెప్పేస్తావు చెప్పలేనేసి? ప్రాక్టీస్ చేస్తున్నావు మరి? చేస్తాను. ఓకే. బటన్కి డిఫాల్ట్గా మనకి ఏముంటుందంటే ఇలా బటన్ డిఫాల్ట్గా ఒక బార్డర్ వచ్చి ఉంటుంది. హోవర్ చేసినటువంటి సపరేట్ ఒక కలర్ కూడా మనం మారిపోతుంది. దీన్నే హోవర్ ఎఫెక్ట్ అంటాం. ఈ బటన్ని హోవర్ చేయగానే నాకు సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. దీని బార్డర్ రేడియస్ అప్లై అయింది, అన్నీ అప్లై అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అవన్నీ వాల్యూస్ రిమూవ్ చేస్తాను. బార్డర్ నన్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ప్యాడింగ్ 10 పిక్సెల్ అండ్ 20 పిక్సెల్. ఇప్పుడు ఏదైనా సరే బటన్కి కలర్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కలర్ ఇవ్వచ్చు. కలర్ వైట్ అంటే టెక్స్ట్ కలర్ అన్నమాట. వైట్ అనేది టెక్స్ట్ కలర్. నెక్స్ట్ అదేవిధంగా బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇలా. ఇప్పుడు మనం హోవర్ చేస్తే, బటన్ మీద హోవర్ చేస్తే అప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి. ఇట్స్ ఏ హోవర్ ఎఫెక్ట్ అనమాట. బటన్ కోలన్ హోవర్ సేమ్ ఎలిమెంట్ మీద ఒక స్పెషల్ స్టేట్గా రాస్తాము. బటన్ కోలన్ హోవర్ దేన్నైతే హోవర్ చేస్తున్నామో ఏం జరగాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకు గ్రీన్ అవ్వాలనుకుంటున్నాం ఇలా. లేదు హోవర్ చేసినప్పుడు షాడో కూడా రావాలి, వీటితో పాటు షాడో కూడా రావాలి. ఇట్స్ ఏ బాక్స్ షాడో 0 0 10 పిక్సెల్ బ్లాక్. ఓకే ఇలా. ఇవి బటన్ని హోవర్ చేసినప్పుడు ఇట్లాగా. క్లియర్ దిస్ హోవర్ ఎఫెక్ట్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా మన దగ్గర ఇన్పుట్ ఎలిమెంట్ కూడా ఉంది. ఇన్పుట్ టైప్ టెక్స్ట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ నేమ్ అంటాం.
ఇప్పుడు మనకి బేసిక్గా మనకు ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ఈ అంటే ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క స్టైల్స్ మనం అప్లై చేయాలంటే ఎలాగ? ఇప్పుడు చూడండి, ఫోకస్ చేయంగానే ఏదో ఒకటి అప్లై అవుతుంది. ఫోకస్ చేయంగానే ఒక బార్డర్ అప్లై అవుతుంది. అంటే అది బార్డర్ అవ్వచ్చు, అవుట్‌లైన్ అవ్వచ్చు. చూడండి, ఫోకస్ చేయంగానే బార్డర్ అవ్వచ్చు అండ్ అవుట్‌లైన్ అవ్వచ్చు. ఇట్లా అప్లై అవుతుంది. దీన్నే ఫోకస్ చేయడం అంటారు. దీంట్లో ఫోకస్ చేయడం అంటారు. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఇన్పుట్ కోలన్ ఫోకస్. ఫోకస్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. దేనికి? ఇప్పుడు దేన్నైతే ఫోకస్ చేస్తున్నామో దానికే మనం అప్లై చేస్తున్నాం. ఇన్పుట్ ఫోకస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేస్తాను. ఫోకస్ అండ్ గ్రీన్. ఇప్పుడు నేను టెక్స్ట్ రాస్తున్నా. ఫోకస్ చేసి టెక్స్ట్ రాస్తున్నా. ఆ టెక్స్ట్ కలర్ నాకు బ్లాక్ కాదు, వైట్ కావాలనుకుంటున్నా. ఫోకస్ చేయగానే కలర్ వైట్ అవ్వాలనుకుంటున్నా. ఫోకస్ అండ్ వైట్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, ప్లేస్ హోల్డర్ అన్నమాట ఇది. ఎంటర్ యువర్ నేమ్ అనేది ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్ నాకు క్లియర్‌గా లేదు. అంటే నాకు వేరే కలర్ కావాలనుకుంటున్నా. ఈ గ్రే కలర్ డిఫాల్ట్‌గా వస్తది. ఆ కలర్‌ని మార్చుకోవాలనుకుంటే మనకు డబుల్ కోలన్ ప్లేస్ హోల్డర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇట్స్ ఏ సూడో ఎలిమెంట్ అంటాం దీన్ని. సూడో ఎలిమెంట్. ఇప్పుడు ప్లేస్ హోల్డర్‌ని మనం మార్చాలంటే డబుల్ కోలన్ ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్‌లో టెక్స్ట్ కలర్ మార్చాలి. కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. హోవర్ చేసి లైట్ రెడ్‌లోకి వెళ్తే మనకు లైట్ రెడ్ కలర్ వస్తది. చూడండి, ఫోకస్ చేసినప్పుడు ఇలా నుండి గుడ్ లుకింగ్. ప్లేస్ హోల్డర్ అన్నమాట అది. ఇలా ప్లేస్ హోల్డర్‌ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే వి యూజ్ డబుల్ కోలన్ ప్లేస్ హోల్డర్. ఓకే. అదే కనుక ఇన్పుట్‌లో ఫోకస్ చేసినప్పుడు ఏమైనా స్టైల్స్ అప్లై చేయాలంటే ఇన్పుట్ కోలన్ ఫోకస్. ఇప్పుడు ఇన్పుట్‌కి కొన్ని స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాం. ఇన్పుట్‌కి కొన్ని స్టైల్స్ అంటే ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దానికి డిఫాల్ట్‌గా ఉండే బార్డర్ రిమూవ్ చేస్తున్నా. బార్డర్ నన్ చేస్తున్నా. బార్డర్ నన్ చేస్తే అసలు బార్డర్ రాదు. ఇప్పుడు నేను ఫోకస్ చేయగానే చూడండి, ఇంకొక బార్డర్ ఏదో వస్తుంది. ఇట్స్ నాట్ బార్డర్. ఫోకస్ చేయగానే నాకు అవుట్‌లైన్ వస్తది. అవుట్‌లైన్ నన్ చేస్తున్నా. అవుట్‌లైన్ నన్. ఫోకస్ చేసినా మనకు అవుట్‌లైన్ రాలేదు. ఇప్పుడు నేను కొద్దిగా స్టైల్‌గా అప్లై చేస్తాను. ఇన్పుట్‌కి నేను ఏం చేస్తానంటే కొద్దిగా ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ 20 పిక్సెల్. 20 పిక్సెల్ అంటే చాలా పెద్దది వస్తది మనకు. 20 పిక్సెల్. మనకు అందుకోసం నేను 10 పిక్సెల్ ఇద్దాం. 10 పిక్సెల్. చూడండి, కొద్దిగా నీట్‌గా ఉంది. బట్ నాకు ఇలాగే కావాలి. డిఫాల్ట్‌గా ఇలాగే చూపిస్తూ ఉండాలి నాకు ఇన్పుట్. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఇస్తున్నా. కొద్దిగా నీట్‌గా కనిపించడానికి. చూడండి, ఇట్స్ గుడ్ లుకింగ్. అండ్ విడ్త్ కొద్దిగా పెరగాలనుకుంటున్నా. విడ్త్ ఒక 250 పిక్సెల్ ఇస్తున్నా. విడ్త్ 250 పిక్సెల్. ఇప్పుడు నేను ఫోకస్ చేయంగానే నాకు గ్రీన్ కలర్ వస్తుంది. ఫోకస్ చేయంగానే చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ బార్డర్ కూడా కావాలనుకుంటున్నా. బార్డర్. అందుకోసం నేను బార్డర్ ఇస్తున్నా. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇస్తున్నా. చూడండి, ఫోకస్ చేయగానే ఇట్లా రెడ్. అండ్ కార్నర్స్ కొద్దిగా కరువుగా కావాలనుకుంటున్నా. కార్నర్స్ కొద్దిగా కరువు కావాలనుకుంటే ఇట్స్ ఏ బార్డర్ రేడియస్. ఒక 5 పిక్సెల్ ఇస్తాను. కరువు లాగా. ఓకే, క్లియరా? ఇప్పుడు ఈ బటన్ పక్కన ఉండాలి. అంటే ఈ ఇన్పుట్ పక్కన ఉండాలనుకుంటున్నా. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ ఇన్పుట్ని తీసుకొని వెళ్ళేసి ఇక్కడ ఇస్తాను. గుడ్ లుకింగ్. బట్ మనకి ఈ ఏరియాని చూస్తే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాం? మనకు ప్యాడింగ్ 10 ఇచ్చాం. ఈ ఇన్పుట్లు ఎంత ఇచ్చామో దీన్ని కూడా అంతే ఇచ్చి ఉండాలి. సో ప్యాడింగ్ 10 పిక్సెల్. సో 20 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్లో అండి, అది వదిలేండి. నెక్స్ట్ ఇన్పుట్కి మళ్ళీ బార్డర్ ఇచ్చాం. బార్డర్ 20 పిక్సెల్. సేమ్ ఇక్కడ ఏది రాసామో అదే ఈ బార్డర్ దీనికి కూడా రాసి ఉండాలి. రెండు ఒకటే హైట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో కర్వ్ ఉండకూడదు. ఈ లెఫ్ట్ సైడ్లో కర్వ్ ఉండకూడదు అనుకుంటే మనం ఏం చేస్తామంటే బార్డర్ రేడియస్ 10 పిక్సెల్, 0 పిక్సెల్. సో మనకి ఫస్ట్ 0 పిక్సెల్ అండ్ 10 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్. ఇక్కడ మనం 5 ఇద్దాం. ఎక్కువ లేకుండా 5. ఈ కార్నర్లో. ఇప్పుడు ఈ కార్నర్లో కూడా మనకు కర్వ్ ఉండకూడదు. అనుకుంటే దీని రివర్స్. బార్డర్ రేడియస్ 5 పిక్సెల్, 0 పిక్సెల్,
0 పిక్సెల్ 5 పిక్సెల్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ అనేది తగ్గాలి. ఈ మధ్యలో గ్యాప్ తగ్గాలంటే ఏదైనా ఇన్పుట్కి రైట్ సైడ్లో మనకి తగ్గించుకోవాలి, లేకపోతే బటన్కి లెఫ్ట్ సైడ్లో తగ్గించుకోవాలి. నేను ఇక్కడ బటన్కి లెఫ్ట్ సైడ్లో తగ్గిస్తాను. అదేంటంటే మార్జిన్ లెఫ్ట్ -5 పిక్సెల్ ఇస్తాను. తగ్గించాలి, గ్యాప్ తగ్గించంటే మైనస్లో ఇవ్వాలి. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఓవర్ రాశాను కాబట్టి ఇలా ఉంది. ఓవర్ రాయకుండా మనకి షాడోస్ ఇవన్నీ ఇవ్వకుండా అంటే ఇది వేద్దాం. షాడో తీసేస్తున్నాం. ఇప్పుడు రెడ్ కలర్ అంటే గ్రీన్ కలర్ మాత్రం వెళ్తుంది మనకి. ఓవర్ చేసినప్పుడు వన్ ఇలా రెండు అటాచ్ అయితే మనకు రావాలనుకుంటే ఇలా నీట్గా చేసుకోవచ్చు మనం. క్లియర్? ఇలా ఇన్పుట్ ఎలిమెంట్ బటన్ సైడ్ బై సైడ్ కావాలనుకుంటే ఇలాగా. మీ ప్రాజెక్ట్లో సబ్స్క్రైబ్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్స్లో మనకి ఇలా ఉంది. సో వీటిని ఇలాగే చేయొచ్చు. గ్యాప్ ఉందంటే గ్యాప్ ఇచ్చుకోవాలి, గ్యాప్ వద్దు అనుకుంటే గ్యాప్ తీసేసుకోవాలి. ఓకే, మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. అంటే ఇక్కడ కొంచెం చూడండి, సబ్స్క్రైబ్లో కూడా ఇలా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ గ్యాప్ లేదు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్. క్లియర్? సో ఇది ఇన్పుట్ ఎలిమెంట్స్ మీద వాటి మీద. సో ప్లేస్ హోల్డర్ అయిపోయింది అండ్ అదేవిధంగా ఫోకస్ అయిపోయింది. ఫోకస్ చేసుకోవచ్చు, ప్లేస్ హోల్డర్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ రెండు కలిపి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎక్కడ ఏ కేసెస్లో ఏం అప్లై చేస్తున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి నెక్స్ట్ కంటెంట్ మీద అనమాట. content.html. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఒక హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇలా తీసుకుంటాను. హెడ్డింగ్ వెల్కమ్ టు ఐలాండర్ అండ్ పారాగ్రాఫ్ ఇట్స్ లోరమ్. ఇలా 4 హెడ్డింగ్స్ 4 పారాగ్రాఫ్స్ తీసుకున్నాను. ఇప్పుడు హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. ఇలా ఉన్నాయి హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ అని ఇలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి హెడ్డింగ్లో ఫస్ట్ లెటర్ అనేది కొద్ది క్యాప్స్ ఇవ్వాలనుకుంటున్నా. క్యాప్స్ లెటర్స్ అంటే కొద్దిగా ఏదైనా కొన్ని సైజ్ అనమాట, ఫాంట్ సైజ్ అప్లై చేయాలనుకుంటున్నా. లేదు అంటే టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటే జనరల్గా ఏం చేయాలి, దీనికంటూ సపరేట్ ఒక స్పాన్ ట్యాగ్ తీసుకొని దానికంటూ కొన్ని స్టైల్స్ రాసుకుంటాం. అలా రాయకుండా ఇక్కడ H1 ఫస్ట్ లెటర్ అనమాట. ఫస్ట్ లెటర్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ లెటర్కి ఫాంట్ సైజ్ అనేది ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాం. అంటే టెక్స్ట్ కలర్ రెడ్ ఇస్తున్నాం. నా సిరీస్ చూడండి ఇలా 50 పిక్సెల్ అండ్ రెడ్ కలర్. క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? ఇట్లా ఫస్ట్ లెటర్కి మాత్రం అప్లై చేయాలంటేనే మాత్రమే అనమాట. నెక్స్ట్ ఫస్ట్ లైన్ అనమాట. ఫస్ట్ లైన్ అంటే మనకు స్క్రీన్లో కనిపించే లైన్ వస్తుంది మనకు. ఈ పారాగ్రాఫ్కి ఫస్ట్ లైన్కి నేను ఏదైనా సరే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి P::, ఫస్ట్ లైన్ అనమాట. ఫస్ట్ లైన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తున్నా, అంటే టెక్స్ట్ కలర్ ఎల్లో అప్లై చేస్తాం. ఓన్లీ ఫస్ట్ లైన్కి మాత్రమే, మన స్క్రీన్లో కనిపించే ఫస్ట్ లైన్ మాత్రమే అప్లై అవుతుంది. స్క్రీన్లో కనిపించే ఫస్ట్ లైన్కి మాత్రమే అప్లై అవుతుంది. ఇలా ఇట్స్ ఏ ఫస్ట్ లైన్ అనమాట. స్క్రీన్లో కనిపించే ఫస్ట్ లైన్ మాత్రమే ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కంటెంట్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. చూడండి, ఈ కంటెంట్ మనం సెలెక్ట్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది, బ్లూ వస్తుంది. టెక్స్ట్ కలర్ వైట్ వస్తుంది. వీటిని కూడా మనం మార్చచ్చు. వీటినే సెలెక్షన్ అంటాం. ఇలా ఒక పేజ్లో ఉండే కంటెంట్ని ఇలా సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని సెలెక్షన్ అంటాం. అలా సెలెక్షన్ చేసినప్పుడు దాని కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. సెలెక్షన్ అంటాం. సెలెక్షన్లో నేను ఏం చేస్తున్నా అంటే కలర్ వచ్చేసి రెడ్ కావాలనుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సమ్ బ్లూ కలర్ ఇస్తాం. బ్లూ కలర్ అండ్ టెక్స్ట్ కలర్.
ఇప్పుడు ఆల్రెడీ రెడ్ ఉంది కాబట్టి ఆ రెడ్ రావట్లేదు. ఎందుకంటే అది డిఫరెంట్ అయితది మనకు. వైట్ వస్తుంది చూడండి. ఓకే. అది రాదు మనకి. ఆల్రెడీ రెడ్ ఉంది. దానికి రెడ్ అప్లై అవ్వదు. మనకి వేరే కలర్ అప్లై అయితది అట్లా. క్లియర్? ఇది సెలక్షన్. లేదు H1s మాత్రమే సెలెక్ట్ చేసుకున్నప్పుడు రావాలనుకుంటే అప్పుడు H1 డబుల్ కోలన్ సెలెక్షన్ అనమాట. అంటే ఇప్పుడు మిగతా వాటికి రాదు. ఓన్లీ H1 మాత్రమే వస్తాయి ఇవి. చూడండి. మిగతా వాటి నార్మల్‌గా ఉన్నాయి. బట్ H1 మాత్రమే బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ ఇలా వస్తుంది. ఇలా H1 మాత్రం రాస్తే ఇలాగనమాట. గ్రీన్ రాసుకుందాం మనకు బాగుంటది. H1 మాత్రమే ఇలా వస్తది. చూడండి. లేదు మొత్తం మన డాక్యుమెంట్‌లో ఉండే కంటెంట్ మొత్తానికి అని రాసుకున్నప్పుడు అప్పుడు డైరెక్ట్‌గా మీరు సెలక్షన్ రాయొచ్చు. డైరెక్ట్‌గా ఒకటే సింగిల్ సెలక్షన్. క్లియర్? ఇవన్నమాట. సెలక్షన్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, ప్లేస్ హోల్డర్. నెక్స్ట్ మనకి యాక్టివ్ అనమాట. యాక్టివ్ అనేది ఏంటంటే ఈ బటన్ మీద అప్లై చేస్తాను. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇట్స్ యాక్టివ్ అంటాం. క్లిక్ చేసినప్పుడు యాక్టివ్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఇంకో కలర్ కావాలనుకుంటున్నా. ఇట్స్ యాక్టివ్. బటన్ కోలన్ యాక్టివ్. క్లిక్ చేసినప్పుడు కలర్ వచ్చేసి యెల్లో అవ్వాలి అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అవ్వాలనుకుంటున్నా. కలర్ యెల్లో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. ఈ కేస్‌లో మనకి బటన్ హోవర్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు చూడండి. క్లిక్ చేస్తే మనకు రెడ్ కలర్ అండ్ కలర్ టెక్స్ట్ కలర్ యెల్లో. లేదు ఇక్కడ మనం రివర్స్‌లో ఇవ్వాలనుకుంటే ఇక్కడ రెడ్ ఇద్దాం. ఇక్కడ యెల్లో ఇద్దాం. యెల్లో ఇద్దాం. నౌ సీ దిస్. క్లిక్ చేసినప్పుడు చూడండి. క్లిక్ చేసినప్పుడు ఇలా క్లికింగ్. క్లిక్ చేసినప్పుడు ఇలా. ఓకే. క్లిక్ చేసినప్పుడు ఇట్స్ ఏ యాక్టివ్ అంటాం. ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు ఏదైనా యాక్షన్ జరగాలంటే ఇట్స్ ఏ యాక్టివ్ అనమాట మనకి. క్లికింగ్. క్లియర్? క్లియర్ దిస్? నెక్స్ట్ ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఎంత్ చైల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఎంత్ చైల్డ్. ఫస్ట్, లాస్ట్, ఎంత్. ఇప్పుడు మన డాక్యుమెంట్‌లో సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఉందనుకోండి. సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అంటే ఒక అనార్డర్ లిస్ట్‌లో లిస్ట్ అనుకోండి. అనార్డర్ లిస్ట్‌లో లిస్ట్ ఉందనుకుంటున్నా. ఒక అనార్డర్ లిస్ట్‌లో లిస్ట్‌లో హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, బ్లాగ్, FAQ ఇలా ఇస్తున్నాం. ఇప్పుడు ఈ కేసెస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఉండే ఎవ్రీ లిస్ట్‌కు సెపరేట్ కలర్ కావాలనుకుంటున్నా. సెపరేట్ టెక్స్ట్ కలర్ కావాలనుకుంటున్నా. ఇట్స్ నాట్ ఈజీ. అంటే ప్రతిదానికి ఇన్‌లైన్ CSS అన్న రాయాలి. లేదా ప్రతిదానికి ఒక క్లాస్ అన్న రాసుకోవాలి. ప్రతిదానికి డిఫరెంట్ క్లాసెస్ రాయాలి. ఆ క్లాస్ సెలెక్టర్ తీసుకొని దానికి కలర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ప్రతిదానికి ఐడీ అన్న రాయొచ్చు. ఐడీ హోమ్, ఐడీ అబౌట్, ఐడీ సర్వీస్, ఐడీ కాంటాక్ట్, ఐడీ బ్లాగ్, ఐడీ FAQ. అప్పుడు వాటిని సెలెక్టర్‌లో తీసుకొని వాటి కలర్స్ ఇవ్వచ్చు. బట్ అప్పుడు క్లమ్జీ అయిపోద్ది మన కోడ్ మొత్తం. అలా క్లమ్జీ అవ్వకుండా మనం ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఎంత్ చైల్డ్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇవ్వెల్‌లో ఉండేది ఇది ఫస్ట్ చైల్డ్ అవుతది. ఇది సెకండ్ చైల్డ్, ఇది థర్డ్ చైల్డ్, ఇది ఫోర్త్ చైల్డ్, ఫిఫ్త్ చైల్డ్, లాస్ట్ చైల్డ్ ఇది. ఇప్పుడు మనం రాసే వాల్యూ యువెల్ LI కోలన్ ఫస్ట్ చైల్డ్. సో కలర్ కోలన్ రెడ్ ఇస్తున్నాం. ఫస్ట్ చైల్డ్ అంటే యువెల్‌కి ఏది ఫస్ట్ చైల్డ్? ఇదొకటే ఫస్ట్ చైల్డ్. అందుకోసం యువెల్‌లో ఉండే ఫస్ట్ చైల్డ్ అంటే ఇదే. ఓకే. ఇట్స్ ఏ ఫస్ట్ చైల్డ్. నెక్స్ట్ ఇక్కడ మనకు యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనకి LI ఉంది. ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఉందంటే ఇప్పుడు యాంకర్ ట్యాగ్‌ని మీరు సెలెక్ట్ చేయాలి ఇక్కడ. యాంకర్ ట్యాగ్‌ని మీరు సెలెక్ట్ చేయాలి అలా. ఏదైతే మనకు ఉంటుందో దట్స్ ద ఫస్ట్ చైల్డ్ అవుతాయి మనకి. క్లియర్? ఇప్పుడు LI అనేసి అన్నీ ఉన్నాయి కాబట్టి LIలో ఫస్ట్ చైల్డ్ అనేసి మనకి ఇదొకటే సెలెక్ట్ అవుతది మనకి. అదేవిధంగా లాస్ట్ చైల్డ్ అయితే ఇవెల్‌లో ఉండే LI కోలన్ లాస్ట్ చైల్డ్. లాస్ట్ చైల్డ్‌కి కలర్ బ్లూ అప్లై చేద్దాం. ఇట్స్ ఏ లాస్ట్ చైల్డ్. ఇంకా మిడిల్‌లో ఉండే వాల్యూస్‌ని ఎలా సెలెక్ట్ చేయడం? ఇట్స్ ఏ ఎంత్ చైల్డ్ అంటాం. ఎంత్ చైల్డ్. ఇవెల్‌లో ఉండే LI కోలన్ ఎంత్ చైల్డ్ ఆఫ్ 3 అంటున్నా.
అంటే థర్డ్ వాల్యూ. సో కలర్ కోలన్ ఎల్లో. nth చైల్డ్ అంటే థర్డ్ చైల్డ్ అనేసి దాని మీద. అంటే ఇక్కడ మనం ఏ వాల్యూ అయితే రాస్తామో ఆ వాల్యూ అనేసి థర్డ్ వాల్యూ. అదే గనక మనకు ఇంకొకసారి రాసుకొని ఇక్కడ ఫోర్త్ రాసినా, ఫిఫ్త్ రాసినా, సిక్స్త్ రాసినా, ఏం రాసినా ఆ వాల్యూస్ వస్తది. ఇప్పుడు మనకు ఫోర్త్ రాసామంటే ఫోర్త్ వాల్యూ వస్తది. అదే గనక ఫిఫ్త్ రాసామంటే ఫిఫ్త్ వాల్యూ వస్తది. ఇలా. అండ్ సెకండ్ రాసామంటే సెకండ్ వాల్యూ. సెకండ్ రాసామంటే సెకండ్ వాల్యూ. ఇలా. ఏది కావాలంటే అది రాసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ అదే విధంగా ఈ పొజిషన్‌లో ఈవెన్, ఆడ్ కూడా రాయొచ్చు. ఈవెన్ అంటే ఈవెన్ పొజిషన్‌లో ఉండే వాల్యూస్ అన్నీ వస్తాయి మనకు. ఈవెన్ పొజిషన్‌లో ఉండేది. సెకండ్, ఫోర్త్, సిక్స్త్. అదే విధంగా ఆడ్ కూడా రాయొచ్చు. ఆడ్ పొజిషన్‌లో ఉండే వాల్యూస్. ఈవెన్ అండ్ ఆడ్ అన్నమాట. ఆడ్ పొజిషన్‌లో ఉండే వాల్యూస్ కూడా మనకి. ఈవెన్ పొజిషన్, ఆడ్ పొజిషన్. ఇవి nth చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్ అన్నమాట మనకి. క్లియర్? సూడో క్లాస్ అన్ని క్లియరా? నెక్స్ట్ లిస్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇదే ఒక లిస్ట్ అనుకుందాం. లిస్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. అనార్డర్ లిస్ట్ డిఫాల్ట్‌గా మనకు బుల్లెట్స్ ఉంటాయి. అనార్డర్ లిస్ట్ డిఫాల్ట్‌గా బుల్లెట్స్ ఉంటాయి. ఆ బుల్లెట్స్ వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే HTML అయితే టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. బట్ CSSలో ULకి లిస్ట్ స్టైల్ టైప్ అనేసి యూజ్ చేస్తాం. లిస్ట్ స్టైల్ టైప్. డిస్ట్ అనేసి డిఫాల్ట్ వాల్యూ ఇది. బుల్లెట్స్ పాయింట్స్ అనేది డిస్ట్ అనమాట. అదేవిధంగా మనకు లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ అంటే సర్కిల్ లాగా వస్తాయి మనకు. సర్కిల్ అంటే సర్కిల్ లాగా వస్తుంది. అండ్ అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ అంటే స్క్వేర్ లాగా ఉంటుంది. స్క్వేర్ అంటే స్క్వేర్ లాగా వస్తుంది. అండ్ అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ నన్ అంటే మనకు ఏమీ కనడు. అండ్ అదేవిధంగా యువెల్లో ఉండేకి యువెల్లో ఎల్ఐకి బార్డర్ ఇస్తున్నా. 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ మనకి స్క్వేర్ అనేసి అవుట్ సైడ్ ఇద్దాం. మనకి ఫస్ట్ స్క్వేర్ ఇస్తున్నానికి ఇలా స్క్వేర్ ఇస్తాం. ఈ కేసులో స్క్వేర్ అనేది మనకు అవుట్ సైడ్లో వస్తుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది మనకు ఎల్ఐకి వచ్చేసి మనకు బార్డర్ ఇచ్చాం. బట్ ఈ డాటెడ్ అనేది మనకు అవుట్ సైడ్లో ఉంది. ఈ అవుట్ సైడ్లో ఉండకుండా ఇన్ సైడ్లో కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే లిస్ట్ స్టైల్ పొజిషన్ అనే ప్రాపర్టీ ఉంది. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఇన్సైడ్లోకి వెళ్తుంది. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అనమాట మనకి. ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా? అండ్ అదేవిధంగా ఈ లిస్ట్ని యూజ్ చేసుకొని ఇమేజెస్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇమేజెస్ అనేది ఏంటంటే చాలా స్మాల్ ఇమేజెస్ ఉండాలి మనకి సిఎస్ఎస్లో. అండ్ లిస్ట్లోకి వెళ్తున్నా, లిస్ట్లోకి కొద్దిగా డౌన్కి వెళ్ళిన తర్వాత మీకు ఇమేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఇవే అనమాట మనకి. ఇమేజెస్ని అప్లై చేయడం. దిస్ చాలా స్మాల్ ఇమేజ్ మీరు తీసుకోవాలి. ఇన్స్పెక్ట్ చేస్తున్నా ఈ ఇమేజే నేను తీసుకుంటాను. చాలా స్మాల్ ఇమేజ్ అనమాట. ఇంత స్మాల్ ఇమేజ్ అయినప్పుడే మీరు ఇమేజెస్ లాగా మీరు ఇవ్వగలరు. లేకపోతే రాంగ్ అయిపోద్ది మీకు. స్మాల్ ఇమేజ్ ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాం. సేమ్ నో సేవ్. స్క్వేర్ పర్పుల్ డాట్ జిఫ్ ఇమేజ్ అనమాట. ఇప్పుడు ఇమేజ్ని ఇవ్వాలనుకుంటే సేమ్ లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనమాట. లిస్ట్ స్టైల్ ఇమేజ్ URLలోనే మనం బైండ్ చేయాలి. /స్క్వేర్. ఇప్పుడు దీనికి సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ ఇవ్వచ్చు. మీరు సింగిల్ కోట్స్ అయినా ఇవ్వచ్చు, లేదనుకుంటే డబుల్ కోట్స్ అయినా ఇవ్వచ్చు మీరు. ఇలా నా సిరీస్ అవుట్పుట్ ఇలా. ఇమేజెస్ ఇవ్వాలంటే ఇమేజెస్ని ఇవ్వాలి. చాలా స్మాల్ ఇమేజెస్ ఇవ్వాలి మీరు. హైట్ పెడితే చాలా చిన్నదిగా ఉండాలి. బిగ్గర్గా ఉండే ఇమేజ్ తీసుకుంటే అది రాదనమాట. చాలా స్మాల్గా ఉండే ఇమేజ్ దీనికి సపరేట్గా మనం చేసుకోవాలి. గ్రాఫిక్ డిజైనర్ అనే వాళ్ళు మీకు చేసి ఇస్తారు. మీకు ఏ ఇమేజెస్ అయితే ప్రింట్ చేయాలో ఆ ఇమేజ్ని వాళ్ళు చేసి ఇస్తారు. ఇప్పుడు లిస్ట్ స్టైల్ టైప్ అయినా, లిస్ట్ స్టైల్ పొజిషన్ అయినా, లిస్ట్ స్టైల్ ఇమేజ్ అయినా మనకు ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ ఇస్తే లిస్ట్ స్టైల్ అంటాం. లిస్ట్ స్టైల్ URL ఇలా URLలో మనం ఇవ్వచ్చు. / ఇలా సింగిల్ హ్యాండ్ ప్రాపర్టీలో ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది మనకు ఇన్సైడ్లో కావాలంటే ఇన్సైడ్, లేదా అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్.
అండ్ అదేవిధంగా సర్కిల్ అంటే సర్కిల్. ఇలా మనకు లిస్ట్ స్టైల్ అనేసి యూజ్ చేసుకుంటే దాంట్లోనే ఇమేజ్ ఇవ్వచ్చు, దాంట్లోనే పొజిషన్ ఇవ్వచ్చు, దాంట్లోనే టైప్ అయిన ఇవ్వచ్చు. ఓకేనా? దీన్ని షార్ట్ అండ్ ప్రాపర్టీ అంటాం. సేమ్ అదే విధంగా యుఎల్ ప్లేస్‌లో ఓఎల్ ఉంది అంటే ఓఎల్, ఓఎల్. ఓఎల్‌లో ఉంటే సో ఓఎల్‌కి లిస్ట్ స్టైల్ టైప్, లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ ఆల్ఫా అంటాం. అప్పర్ ఆల్ఫా అంటే అప్పర్ ఏబిసిడీస్ అనమాట. అండ్ అదేవిధంగా లోయర్ ఆల్ఫా అనమాట. లిస్ట్ స్టైల్ టైప్ లోయర్ ఆల్ఫా స్మాల్ ఏబిసిడీస్. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ రోమన్, అప్పర్ రోమన్ ఇలా క్యాపిటల్ ఇట్లా. అదేవిధంగా లోయర్ రోమన్ లిస్ట్ స్టైల్ టైప్ లోయర్ రోమన్, అప్పర్ రోమన్, లోయర్ రోమన్ ఇలా. క్లియర్ దిస్? ఇవన్నమాట మనకి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్స్, టేబుల్స్ డిజైన్. మనం ఆల్రెడీ సిఎస్ఎస్లో హెచ్టిఎంఎల్లో మనం టేబుల్స్ని కన్స్ట్రక్ట్ చేసాం. సో ఒకసారి హెచ్టిఎంఎల్లో చేసిన టేబుల్ని కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ సిఎస్ఎస్ యూజ్ చేసుకొని ఎలా చేస్తాం చూపిస్తాను. జస్ట్ టేబుల్ ఇలా, ఇలాంటి టేబుల్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు టేబుల్లో నాకు విడ్త్ బార్డర్ అనేది మనం డిఫాల్ట్గా అప్లై చేసాం. అండ్ అదేవిధంగా ఇక్కడ సెంటర్ అనేసి యూజ్ చేసాం. ఇవన్నీ తీయేస్తున్నా, ఇవన్నీ తీయేస్తున్నా. యా, ఇప్పుడు టేబుల్కి రాయాల్సిన స్టైల్స్ ఏంటి, టేబుల్స్ ఎలా స్టైల్స్ రాస్తాం. నో ఇలా ఉంది టేబుల్, క్లమ్జీగా ఉంది. ఇప్పుడు ఈ టేబుల్కి నేను ఏం చేస్తానంటే టేబుల్కి విడ్త్ ఇస్తాను. టేబుల్కి విడ్త్ ఒక 80% ఇస్తాను, 80%. అండ్ ఈ టేబుల్ 80% వచ్చింది. ఇప్పుడు బార్డర్ ఇచ్చాను అనుకుంటే అప్పుడు ఓన్లీ చుట్టూ బార్డర్ వస్తుంది మనకు, అంతే. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ చుట్టూ బార్డర్ వస్తుంది మనకు, చుట్టూ బార్డర్ వస్తుంది. బట్ నాకు టీడీకి వీడికి కూడా కావాలి, టీడీకి టీహెచ్కి కూడా కావాలి. అందుకోసం నేను టీహెచ్ టీడీకి కూడా నేను అప్లై చేస్తాను. బార్డర్ డిఫరెంట్ బార్డర్ అప్లై చేస్తాను. 2 పిక్సెల్ సాలిడ్ బ్లూ అప్లై చేస్తున్నా, సాలిడ్ బ్లూ అప్లై చేస్తాను. బ్లూ బార్డర్స్ వచ్చాయి. టీహెచ్ చూడండి, ఇది టీహెచ్, ఇది టీహెచ్, ఇది టీహెచ్, ఇది టీహెచ్, అన్నిటికీ వచ్చాయి, టీడీకి వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక బార్డర్ని కొలాప్స్ చేస్తాను, ఒక బార్డర్ని బార్డర్ కొలాప్స్ అనమాట. బార్డర్ కొలాప్స్ బార్డర్ అంతా మిక్సింగ్ అయిపోద్ది. ఇప్పుడు బార్డర్ కొలాప్స్ మనకి ఇక్కడ ఈ కేసులో మనకు కొలాప్స్ చేస్తే బార్డర్ కొలాప్స్ అవ్వలేదు, ఓన్లీ టేబుల్కే బార్డర్ కొలాప్స్ చేయాలి మనకి. ఓకే, ఓకే క్లియర్. బార్డర్ కొలాప్స్ అంటే సింగిల్ బార్డర్ వస్తుంది మనకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ టీ హెడ్లో ఉండే ఈ రోస్ అని వచ్చేసి మనకు కొద్దిగా హైట్ ఇవ్వాలనుకుంటున్నా. టీ హెడ్లో ఉండే టీహెచ్ అంటే టీ హెడ్లో ఉండే టీఆర్ అనమాట. ఈ రో మొత్తం హైట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు టేబుల్లో ఉండే టీ హెడ్లో ఉండే టీఆర్ ఇట్స్ ఏ హైట్ ఒక 40 పిక్సెల్ ఇస్తున్నాం, కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ అనేది డిఫాల్ట్గా మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. టీడీలో ఉండే టెక్స్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, బట్ టీహెచ్లో ఉండేదంతా సెంటర్లో ఉంటుంది. బట్ ఉండే టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి కావాలనుకుంటే ఈ టేబుల్కి రాయొచ్చు. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే మొత్తం సెంటర్లోకి వస్తుంది, మొత్తం సెంటర్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ టీ హెడ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే టేబుల్లో ఉండే టీ హెడ్కి సపరేట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నాం. అండ్ అదేవిధంగా టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తాను.
నెక్స్ట్ అదేవిధంగా టీ బాడీ మొత్తం సపరేట్ కలర్ కావాలనుకుంటే టేబుల్లో ఉండే టీ బాడీ. సో ఈ మన మన చాయిస్ ఎలా అయినా సరే అప్లై చేసుకోవచ్చు. టీ బాడీ, టీ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇద్దాం, ఎల్లో అండ్ కలర్ రెడ్. సో లైక్ దిస్. ఇప్పుడు టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తే, టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తే, టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకు డిఫరెంట్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ హాట్ పింక్, హాట్ పింక్ అట్లా. నా సీ దిస్. క్లియర్? ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం సెంటర్ లెగ్ కావాలంటే ఇది స్ట్రక్చర్, టేబుల్ అనేది స్ట్రక్చర్ కాబట్టి మనకు మార్జిన్ కోలన్ ఆటో రాసుకోవచ్చు. ఇట్స్ ఏ ఆటో. ఓకేనా, అర్థమైందా? ఇంకా కొన్ని స్టైల్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే W3 స్కూల్స్ సిఎస్ఎస్ ఇక్కడ టేబుల్స్ అనేసి ఉంటుంది. టేబుల్స్, ఈ టేబుల్లో డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చింటారు. బార్డర్ అనేది, బార్డర్ కొలాప్స్ అనేది, విడ్త్ కూడా ఒక్కొక్క దానికి సపరేట్ విడ్త్ కూడా ఇచ్చింటారు. ఇలా బార్డర్ కొలాప్స్ అనేసి, బార్డర్ కొలాప్స్ లేదనేసి, టేబుల్ సైజు చూడండి, ఇలా హైట్ అండ్ ఇంకా కొన్ని ప్రాపర్టీస్, టెక్స్ట్ అలైన్మెంట్, వర్టికల్ అలైన్ అంటే ఈ విధంగా అనమాట. ఈ టాప్ టు బాటంలో చెక్ చేసుకుంటుంది. వర్టికల్ అలైన్ టాప్, మిడిల్, బాటమ్ ఈ 3 వాల్యూస్ అప్లై చేస్తాం. మిడిల్లో కావాలంటే మిడిల్ ఇస్తాం. ఇట్లాగా టేబుల్ స్టైల్స్, ఇలా స్టైల్స్ నీట్గా అప్లై చేసుకుంటే, ప్యాడింగ్ కానీ ఏదైనా సరే అప్లై చేసుకోవాలంటే ఇలా అప్లై చేసుకోవచ్చు. అంటే టేబుల్ రెస్పాన్సివ్ ఇవన్నీ ఒకసారి చూడండి. అంటే లిస్ట్కి సంబంధించినది కూడా ఒకసారి చూడండి ఇక్కడ అంతా. ఇప్పుడు కంప్లీట్ అయిన కాన్సెప్ట్స్ అన్నిటిని మళ్ళీ ఇక్కడ మీరు తరోగా రెఫర్ చేయండి. ఓకే, సో ఇవి ఇవాల్టి క్లాస్. సో ఇవన్నీ మీరు మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. మీ ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడ ఇంక్లూడ్ చేయాలి అంటే, సపోజ్ మీకు ప్రాజెక్ట్ చూపిస్తాను, హోమ్ లోన్ని మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ లింక్స్ని మనం హోవర్ చేస్తే, ఎల్ఐస్ని హోవర్ చేస్తే ఇలాగ మనకు కలర్ అప్లై చేయాలి అండ్ బార్డర్ కూడా అప్లై చేయాలి వాటికి. ఇది ఇప్పుడు ఇలా హోవర్ చేసినప్పుడు ఇలా కనిపించాలి. సేమ్ వీటిని హోవర్ చేసినప్పుడు ఇలా కనిపించాలని దాని మీనింగ్ అనమాట. ఇలా హోవర్ చేసినప్పుడు వాటి వాల్యూస్ మనకు కనిపించాలి. ఓకే, ఇంకా మీరు ఏదైనా సరే ఇంకో వాటికి ఏదైనా సరే అప్లై చేయండి. హోవర్ చేసినప్పుడు ఏదైనా సరే ఎఫెక్ట్స్ అప్లై చేసేట్టు మీరు అప్లై చేయండి. ఓకే, కొన్ని ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ని మీ ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేసేయండి. ఓకే, సో రిమైనింగ్ కాన్సెప్ట్స్, పొజిషన్స్, డ్రాప్ డౌన్స్ అవి టుమారో మాట్లాడుకుందాం. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సో మనకి నెక్స్ట్ చెప్పబోయే క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ తరోగా ఉండండి. ప్రతి క్లాస్ మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి క్లాస్ని మీరు నేర్చుకున్న ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేస్తూ రండి, ఇంక్లూడ్ చేస్తూ రావాలి. ప్రతి కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది, ఎలా అప్లై చేస్తాం ఏంటి అనేసి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.